హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు నేను మీరు ప్రిపేర్ అవుతున్న ప్రాసెస్ ఏదైతే ఉందో, నేను ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్‌ని అబ్జర్వ్ చేస్తున్నాను. రోజు టెస్ట్ సిరీస్ ఎవరైతే అటెంప్ట్స్ ఇస్తున్నారో నాకు, మన రుద్ర బ్యాచ్‌లో గానీ, నార్మల్ బ్యాచ్‌లో గానీ, ఆ టెస్ట్ సిరీస్‌లో మీరు ప్రిపేర్ అవుతున్న వాటికి నేను చూస్తున్నాను మీ ఆన్సర్స్ చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, మీరు నార్మల్‌గా పాలిటీ సబ్జెక్ట్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటాను. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసుంటారు. పాలిటీ సబ్జెక్ట్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటాను. ఏదైతే మీరు పాలిటీ ప్రిపేర్ అవుతున్నారో నార్మల్‌గా ఎలా ప్రిపేర్ అవుతారు? ఫస్ట్ ఓపెన్ చేస్తే ప్రియాంబుల్ గురించి చదువుకుంటారు. దాని తర్వాత ఆర్టికల్ 1-4, దాని తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఓపెన్ చేస్తారు. ఫండమెంటల్ డ్యూటీస్ ఇలా కంప్లీట్‌గా టాపిక్ వైస్ చదివేసుకొని, దాని తర్వాత కాన్స్టిట్యూషన్‌లో ఉన్న అమెండ్మెంట్స్ ఏమేమి వచ్చినాయ్యా అని చెప్పి అమెండ్మెంట్స్ చూసుకుంటారు. దాని తర్వాత ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటారు. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ రీసెంట్గా ఏమున్నాయనేది చూసుకుంటారు. అవునా? ఇదే నా ప్రాసెస్ మీరు ప్రిపేర్ అవుతుంది. అయితే ఈ ప్రాసెస్ కంప్లీట్గా తప్పు. 100% తప్పు. అవును, 100% తప్పు. మీరు చదువుతున్న పుస్తకం మిమ్మల్ని మోసం చేస్తుందండి. మీ దగ్గరున్న మెటీరియల్ మిమ్మల్ని మోసం చేస్తుంది. అవునో కాదో నేను సింపుల్గా ఒక్కసారి నేను క్లియర్గా ఒక మాట చెప్తాను, వినండి. ఫస్ట్ ఈరోజు మీరు పాలిటీ పుస్తకం ఓపెన్ చేశారనుకుందాము. సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే 80-90% స్టూడెంటు అమెండ్మెంట్స్ వైపు వెళ్తాడు, జడ్జిమెంట్స్ వైపు వెళ్తాడు, కరెంట్ అఫైర్స్ వైపు వెళ్తాడు. అవునా కాదా? ముందు ప్రియాంబులు చదివేసేయాలి. దాని తర్వాత ఆర్టికల్స్ చదివేస్తారు. ఫండమెంటల్ రైట్స్, అందులో ఉన్న ఆర్టికల్స్ మొత్తం చదివేస్తారు. దాని తర్వాత అమెండ్మెంట్ జోలికి వెళ్తారు. దాని తర్వాత జడ్జిమెంట్స్, దాని తర్వాత కరెంట్ అఫైర్స్. ఒక్కసారి 2024లో వచ్చిన ఒక్క ప్రశ్న చూపిస్తాను, ఒకసారి చూడండి. 2024లో మిమ్మల్ని అడిగిన ఒక ప్రశ్న ఒకటి చూపిస్తాను. ఓకే, అన్ని ప్రశ్నలు నేను మీతో మాట్లాడతాను. కాకపోతే మీ పుస్తకం మిమ్మల్ని ఎలా మోసం చేస్తుందో చూపిస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రశ్న చూసుకోండి. 2024లో మిమ్మల్ని అడిగిన ప్రశ్న గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం, చూడండి. ఏమంటున్నాడు? ఎలక్షన్ కమిషన్ గురించి అడిగాడు. ఓకే, ఎలక్షన్ కమిషన్ గురించి అడిగినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి క్వశ్చన్ అడిగాడు. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమని ఇస్తున్నాడు? ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిబార్డ్ ద రిటైనింగ్ ఎలక్షన్ కమిషనర్స్ ఫ్రమ్ ఎనీ ఫ్యూచర్ ఫర్దర్ అపాయింట్మెంట్స్ బై ద గవర్నమెంట్ అంటున్నాడు. ఇక్కడ మీరు క్వశ్చన్ గురించి, ఆన్సర్ గురించి భయపడకండి. ఒక్క నిమిషం మీరు సోర్స్, నేనేం చెప్పబోతున్నానో ప్రశాంతంగా మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు వినండి. మీరు చదివే పద్ధతి తప్పు అని మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఒక్క టర్మ్ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నాడు? డీబార్డ్ అంటున్నారు. ఓకే, ఈ డీబార్డ్ మామూలుగా మనకి తెలిసిన లాంగ్వేజ్ ఏంటి? డీబార్డ్, మీకు డీబార్ చేయడం ఏంటి? కాలేజీలో నుంచి బయటికి తీసేయటం. అవునా? ఇక్కడ డీబార్ అనే పదాన్ని కాన్స్టిట్యూషన్లో వేరే రకంగా మాట్లాడుతూ ఉంటాము. రిమూవ్డ్, ఇంపీచ్మెంట్, ఇలాంటి కాన్స్టిట్యూషనల్ టర్మినాలజీ. ఓకేనా? మీరు రెగ్యులర్ లైఫ్లో వాడే టర్మినాలజీ వేరు. మే ఐ కమిన్ మేడం అంటాడు క్లాస్లో. మే ఐ కమిన్ మేడం అంటారు. అవునా? షెల్ ఐ కమిన్ మేడం అంటారా అనరా? మే ఐ కమిన్, షెల్ ఐ కమిన్, ఇవన్నీ రెగ్యులర్గా వాడేదే కదా. కానీ కాన్స్టిట్యూషన్లో మే అనే పదానికి, షెల్ అనే పదానికి, ఆకాశానికి భూమికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఓకేనా? సో ఇలాంటివి కాన్స్టిట్యూషన్ టర్మినాలజీస్ మీరు ముందు నేర్చుకోవాల్సింది. ఈ టర్మినాలజీసు ద పవర్ ఆఫ్ సూపరింటెండెన్స్. ఈ టర్మినాలజీ సూపరింటెండెన్స్ మీరేం చేస్తారు? ఈజీగా అర్థమయ్యే, సింపుల్గా అర్థమయ్యే పుస్తకాలు ఓపెన్ చేస్తారు, అందులో నుంచి ప్రిపేర్ అవుతారు. ఆ ప్రాసెస్ 100% తప్పండి. ప్రిపేర్ అవ్వాల్సింది దేంట్లో నుంచి సార్? మీరు చదవాల్సింది బేర్ యాక్ట్లో నుంచి చదవాలి. బేర్ యాక్ట్ మీరు చదువుతున్న పుస్తకం, ఎస్ మీరు మంచి మంచి పుస్తకాలు చదవండి, అవి మంచివే, నేను కాదనట్లేదు. లక్ష్మీకాంత్ చదువుతున్నారా, లేదంటే వేరే పుస్తకాలు చదువుతున్నారా, మంచివే, ఓకే, నేను కాదను. కాకపోతే ఆ పుస్తకాలు మీకు మార్క్స్ తెచ్చివ్వవు, కావాల్సినన్ని మార్క్స్ తెచ్చివ్వవు. ఇక్కడ అయిపోలేదు. టర్మినాలజీ గురించే కాదు, ఇంకా నేను చెప్తాను, చూడండి. ఇంకా నేను మీకు ప్రాబ్లమ్స్ చెప్తాను అండ్ సొల్యూషన్ కూడా నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను. ఓకేనా? మనకు కావాల్సింది ఈ టర్మినాలజీస్ అండి, ఇంపార్టెంట్. ఇంకా నేను మీకు క్లియర్గా ఇంకా చెప్తూ ఉంటాను. సూపరింటెండెంట్ చెప్పాను కదా, సూపరింటెండెంట్స్ కానీ ఇంకా టర్మినాలజీస్. ఇంపీచ్మెంట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. ఇంపీచ్మెంట్ ఇందాక డీబార్డ్ అనే పదం వచ్చింది. డీబార్ అంటే ఏంటి? తీసేయడం అన్నాం. ఇంపీచ్మెంట్ అంటే అది కూడా తీసేయడం కదా. కానీ డీబార్ చేయడానికి, ఇంపీచ్మెంట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. కాన్స్టిట్యూషన్లో షెల్, మే, దాని తర్వాత ఇలాంటి చాలా చెప్పాను కదా. ఇవన్నీ టర్మినాలజీస్ ఎక్కడ వస్తాయి సార్? బేర్ యాక్ట్ నుంచి వస్తాయి. నేను చెప్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి కూడా క్లియర్గా చెప్తాను. అండ్ మీకు దీనికి సంబంధించి మెటీరియల్ కూడా ఈ వీడియోలోనే ఇవ్వబోతున్నాను నేను మీకు.
ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒకటి టెర్మినాలజీస్ గురించి మీరు చదువుతున్న పుస్తకం మిమ్మల్ని మోసం చేస్తుంది. అవునా? నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే నెక్స్ట్ చూడండి. ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెబుతున్నాడు. మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కాన్స్టిట్యూషన్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చాప్టర్ ఓపెన్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ గురించి చదువుతారు. ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఇంకా ఏం చదువుతారు? ఎలక్షన్ కమిషన్ సిఈసి ఎలా అపాయింట్ అవుతారు, ఎలా ఇంపీచ్ అవుతారు, ఎలా ఓతు తీసుకుంటారు, ఇవన్నీ బాగా చదువుకుంటారు. కానీ మిమ్మల్ని అడిగే క్వశ్చన్లో అనూప్ బనర్వాల్ కేసు 2023 గురించి అడుగుతున్నాడు. అంటే కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆప్షన్ స్టాటిక్ గురించి ఇచ్చేసి సెకండ్ ఆప్షన్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడేశాడు. మీరేం చేస్తున్నారు సార్? ముందు మీరు ఉన్న 1 నెల టైం ఉందనుకోండి, ఆ నెలలో ముందు మనం ఏం చేస్తాం? స్టాటిక్ మొత్తాన్ని చదువుతాం. దాని తర్వాత చివరి 2-3 రోజులు మీరేం చేయబోతున్నారు? మీ కరెంట్ అఫైర్స్ చదవబోతున్నారు, మీ అమెండ్మెంట్ చదవబోతున్నారు, మీ జడ్జిమెంట్ చదవబోతున్నారు. ఉన్న తక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు దేనికి? మీ అమెండ్మెంట్స్కి అండ్ మీ కాన్స్టిట్యూషన్కి సంబంధించి జడ్జిమెంట్స్కి, వీటన్నిటికీ, కరెంట్ అఫైర్స్కి. చాలా పెద్ద తప్పు. మీరు ఇది చదువుతున్నప్పుడే అది చదివేసేయాలి అంటున్నాను నేను. ఓకేనా? ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీరు చదివేటప్పుడే మీ ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మొత్తం అక్కడే ప్రిపేర్ అయిపోవాలి. అలాంటి పుస్తకాన్ని పట్టుకోవాలి మీరు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏదైనా టాపిక్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మెటీరియల్లో మీరు ఏదైతే మెటీరియల్ చదువుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి హెడ్డింగ్ ఉంది ఆ మెటీరియల్లో, దాని కింద ఆర్టికల్స్ గురించి మాట్లాడి ఉండాలి. దాని కిందనే మీకు అమెండ్మెంట్స్ ఏమేమి జరిగినాయి, కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయి, ఇదే ఈసీఐకి సంబంధించి జడ్జిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ చదివేసేయాలి. అక్కడికక్కడే చదివేసేయాలి. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేసి ముందు స్టాటిక్ చదివేస్తాము, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ వీటికి లింక్ చేస్తాము, దాని తర్వాత అందులో ఉన్న అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చి ఇందులో రాస్తాము. ఆ పేజ్ అలానే వదిలేస్తాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సగం పేజ్ నేను స్టాటిక్ రాస్తాను. దాని తర్వాత కింద అమెండ్మెంట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకుంటూ వెళ్తాను, జడ్జిమెంట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తాను, కరెంట్ అఫైర్స్ ఏమైనా వస్తే యాడ్ చేసుకుంటూ వెళ్తాను. దానికి సంబంధించి ఇది శుద్ధ తప్పు. ఎందుకు తప్పు అంటున్నాను మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీ స్టాటిక్కి ఎంత వెయిట్ ఇస్తున్నాడో అంతే మీ అమెండ్మెంట్స్కి, మీ కరెంట్ అఫైర్స్ కూడా. ఒక ఆప్షన్ స్టాటిక్ నుంచి వచ్చింది, ఇంకో ఆప్షన్ డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ దగ్గర నుంచి వచ్చేసింది. ఓకేనా? ఇంకో ఆప్షన్ ఆర్టికల్, డైరెక్ట్ ఆర్టికల్ గురించి ఇచ్చేస్తారు. సో ఇంకో ఆప్షన్ మీకు జడ్జిమెంట్స్ గురించి అడుగుతారు. ఇదిగోండి ఇక్కడ ఏమిచ్చాడు, ఇది జడ్జిమెంట్. ఎవరిది? అనూప్ బనర్వాల్కి సంబంధించి జడ్జిమెంట్ అడిగారు. అండ్ కరెంట్ అఫైర్ కూడా ఇది, అండ్ జడ్జిమెంట్ కూడా. కరెంట్ అఫైర్కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఎందుకు అడిగారు సార్? 2024లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో అందుకని ఇది కరెంట్ న్యూస్ ఉంది, దానికి సంబంధించి క్వశ్చన్ పడిపోయింది. ఇలా ఇంటర్లింక్ చేసుకోవాలి. టెర్మినాలజీ కూడా కావాలి. సరే సార్ ఇదంతా మాకు అర్థమైపోయింది. టెర్మినాలజీ ప్రాబ్లం ఏమి ఉన్నాయా అంటే టెర్మినాలజీ ప్రాబ్లము, బేర్ యాక్ట్ చదవమన్నారు. లాస్ట్ 20 years కరెంట్ అఫైర్స్ కావాలి మీకు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు సార్, 20 years కావాలా? అవసరమా? అడుగుతారు. 2010 సంవత్సరంలో ఉన్న జడ్జిమెంట్ గురించి అడుగుతాడు. 1998లో జరిగిన అమెండ్మెంట్ గురించి అడుగుతారు. ఓకేనా? సో మీకు లాస్ట్ 20 yearsకి సంబంధించి మీరు ఆర్టికల్ 1-4 చదువుతున్నారనుకోండి, ఆర్టికల్ 1-4కి సంబంధించి అక్కడే అమెండ్మెంట్స్ వచ్చేసేయాలి. అలాంటి పుస్తకం కావాలి మీకు. ఒక నార్మల్ పుస్తకాలు ఏవైతే మీకు స్టాటిక్ మొత్తం చెప్పేసి చివరిలో 1 నుంచి 100 అమెండ్మెంట్స్ మొత్తం ఒకేసారి ఇచ్చేసి, లేదంటే జడ్జిమెంట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అని చెప్పి ఒక 50 ఇచ్చేసి, అవి కావాల్సింది ఒకేసారి ఒక 3-4 పేజీలు ఉన్న అమెండ్మెంట్స్లో ఈ ఆర్టికల్ 1-4కి దానికి ఇంటర్లింక్ ఎలా చేసుకుంటారు మీరు? అర్థమవుతుందన్నమాట. ఎక్కడైనా అమెండ్మెంట్ జరిగింది, ఆ అమెండ్మెంట్ ఆర్టికల్ 1-4 చివరిలో చదువుతారు మీరు, పక్కన ఎక్కడో పెట్టేసి ఉంటారు. ఆర్టికల్ 1-4కి సంబంధించి మళ్ళీ వస్తారా ఇక్కడికి వచ్చి రాసుకుంటూ కూర్చుంటారా? చదివేటప్పుడే క్లియర్గా నేను మీకు ఆల్రెడీ ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. మీరు చదివేది కాస్తైనా కంప్లీట్గా చదవడం నేర్చుకోండి. చెప్తుంటారు సార్ సిలబస్ నాది కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ సిలబస్ అనే పదం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కడా లేదు. నేను ఆల్రెడీ స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను, మీరు నాది కంప్లీట్ అయిపోయింది సార్ అని చెప్పి ఎవరినైనా సిలబస్ నాది కంప్లీట్ అయిపోయింది అని చెప్పి, నా వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, ఒకసారి నాకు ఫోన్ చేయండి. మీరు కంప్లీట్ చేసిన సిలబస్ సార్ నా పాలిటీ అయిపోయింది అంటారు కదా, ఆ పాలిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో నుంచి మీరు ఆన్సర్ చేయలేని 5 ప్రశ్నలు, 5 మీరు ఆన్సర్ చేయలేరు, అలాంటి ప్రశ్నలు నేను ఇవ్వగలను.
ఎందుకు చెబుతున్నానంటే ఇదంతా కంప్లీట్ అనే పదమే ఉండదు. ఓకేనా? మీరు ఎలక్షన్ కమిషన్ సంబంధించి మీరు క్లియర్‌గా ప్రిపేర్ అయిపోయి ఉంటారు. నేను ఎలక్షన్ కమిషను మన వేలుకి సియాప్ వస్తది గదా! మీరు ఓటేస్తూ ఉంటారా? ఆ ఓటేసేటప్పుడు వేలికి సియా వేస్తారు గదా! ఓకే. వేలికి ఇంక్ రాస్తారు గదా! ఆ ఇంక్‌కి సంబంధించి ఏ ఇయర్‌లో ఈ ఇంక్ ప్రాసెస్ స్టార్ట్ చేశారంటాను నేను. ఓకేనా? ఇంకా లోపలికి వెళ్తాం. నేననేదేందంటే కంప్లీట్‌గా మీరు ఎంత చదివినా కంప్లీట్ అవ్వదు. అందుకని నేనేమంటున్నానంటే మీరు చేయాల్సింది చదివేది కాస్తైనా పర్ఫెక్ట్‌గా చదువు. మొత్తం ముందేసుకొని పాలిటీ సిలబస్ ఉన్న మొత్తం చదివేయాలి. ఫండమెంటల్ ఎయిడ్ చదివేయాలి, ప్రెసిడెంట్ చదివేయాలి, గవర్నర్ చదివేసేయాలి. మొత్తం చదివేస్తాను నేను. మొత్తం కాన్స్టిట్యూషనల్ బాడీసు, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నీ చదివేస్తాను. పంచాయతీరాజు అన్నీ అలా కాదు మీరు చదవాల్సింది. నేను ఆర్టికల్ 1 నుంచి 4 నేను ముట్టుకుంటే నా క్వెషన్ బయటికెళ్ళకూడదు. అలా ప్రిపేర్ అవ్వండి. కొంతమంది అంటూ ఉంటారు, సార్ పీహెచ్‌డీ చేయాలా దీని మీద అని. పీహెచ్‌డీ అవసరం లేదండి. పీహెచ్‌డీ అవసరం లేదండి. నేను పీహెచ్‌డీ చేయమని కూడా అనట్లేదు. ఎగ్జామ్‌కి సరిపడా చదవండి. కంప్లీట్‌గా నేను ప్రిపేర్ అవుతానంటూ ఉంటారు చూసారా? కంప్లీషన్ ఏమీ ఉండదు. ఎగ్జామ్‌కి సరిపడా మీరు ఎగ్జామినేషన్‌లో 4 క్వెషన్‌లు పడితే ఒక టాపిక్ నుంచి అట్‌లీస్ట్ అందులో 75% ఒక 3 క్వెషన్‌లన్నా ఈజీగా టిక్ చేయగలగాలి. ఆ క్వెషన్ అర్థం చేసుకునే కెపాసిటీ మీరొచ్చేసిందంటే, అక్కడ కనిపించే ఆప్షన్స్ మీరు ఎక్కడో చదివినట్టు అనిపిస్తూ ఉందంటే, అప్పుడు మీరు పర్ఫెక్ట్ ప్రిపరేషన్‌లో ఉన్నట్టు. ఆ ఆప్షన్ నీకు కొత్తగా అనిపిస్తుందా, నీ ప్రిపరేషన్ సగంలోనే ఉన్నట్టు. అర్థమైందా నా మాట? సో, ఓవరాల్‌గా ఇప్పుడు సరే సార్ ఇదంతా చెప్పారు బాగానే ఉంది. అమెండ్మెంట్స్‌కి సంబంధించి ఎన్ని చదవమంటారంటే 50 ఇంపార్టెంట్ అంటారు. జడ్జిమెంట్స్ 100 ఎక్కడి నుంచి చదవాలి సార్? యెస్. నేనిప్పుడు మీకు మన స్కై అకాడమీకి సంబంధించి ఒక మెటీరియల్ నేను మీకు డెవలప్ చేసి ఇవ్వబోతున్నాను. స్కై జెమ్స్. ఓకేనా? స్కై జెమ్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను. ఏంటి సార్ ఈ స్కై జెమ్ అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడేం చదవబోతున్నారంటే ఆర్టికల్ 1-4 ముట్టుకోబోతున్నారు. ఈ ఆర్టికల్ 1-4 మీరు ముట్టుకోబోతున్నప్పుడు మీకు ఈ మెటీరియల్ ఏదైతే మీరు చూడబోతున్నారో అందులో స్టార్టింగ్‌లో క్వెషన్ ఎలా వస్తుంది? ఎంత టఫ్‌గా క్వెషన్ అడగగలడు? అనేది ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉంటుంది. ఆర్టికల్ 1-4 గురించే మాట్లాడుతున్నాను నేను మీకు. ఓకేనా? దాని తర్వాత బేర్ యాక్ట్ ఆర్టికల్స్ 1-4లో ఉన్న ఓవర్‌వ్యూ ఉంటుంది. ఆర్టికల్ 1-4 1 ఏం చెప్తుంది, 2 ఏం చెప్తుంది, 3 ఏం చెప్తుంది, 4 ఏం చెప్తుంది. ఓవర్‌వ్యూ మాత్రమే. ఓవర్‌వ్యూ ఉంటుంది ఇక్కడ. ఓకే. దాని తర్వాత డైరెక్ట్‌గా నెక్స్ట్ పేజ్‌లోనే మీకు బేర్ యాక్ట్ ఇవ్వటం జరుగుతుంది. బేర్ యాక్ట్ అవసరమా సార్ అనే వాళ్ళకి నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఆల్రెడీ నేను మీకు చెప్పాను బేర్ యాక్ట్ ఎందుకు అనేది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పేరేంటండి? ఇండియా అండ్ భారత్ అంటూ ఉంటాం కదా, ఇండియా అండ్ భారత్ 2 పేర్లే సార్ అని. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండియా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాదు. ఇండియా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ భారత్ కాదు. ఇండియా ఆర్ కూడా కాదు. ఇండియా దట్ ఈజ్ భారత్. దట్ ఈజ్ అంటే మీకు ఇండియా అండ్ భారత్ అనే పదాలలో 2 సమానమైన, ఇప్పుడు నా చేతిలో 1 kg వెయిట్ ఉందండి. పక్కనే ఎడమ చేతిలో ఇంకో 1 kg వెయిట్ పెట్టాను. ఈ చేతిలో ఎంత ఉందిరా అంటే 1 kg అన్నావు, ఈ చేతిలో కూడా ఎంత ఉందిరా అంటే 1 kg అన్నావు. ఈక్వల్ వెయిట్. అర్థమైందా? ఇండియా దట్ ఈజ్ భారత్ అనే పదం మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఎక్కడి నుంచి మనకి కనిపిస్తూ ఉంది. అండ్ ఆర్టికల్ ఇది ఇండియా దట్ ఈజ్ భారత్ ఆర్టికల్ 1లో సబ్ క్లాస్ 1లో దీని గురించి డిస్కషన్ జరిగింది కదా. అయితే ఈ సబ్ క్లాస్ 1 తయారు చేసేటప్పుడు, ఇండియా దట్ ఈజ్ భారత్ తయారు చేసేటప్పుడు ఎవరెవరు భిన్న అభిప్రాయాలు ఏమేమి ఉన్నాయనేది కూడా మనకు కావాల్సిందే. అవును, ఇంపార్టెంట్, కావాల్సిందే. సార్ ఇంత డెప్త్గా అవసరమా సార్ అంటే, మీరు ప్రిపేర్ అయ్యేది యూపీఎస్సి రేంజ్ ఎగ్జామ్ గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్స్ అన్నీ చిన్న లైన్ ఇచ్చేసి 4 ఆప్షన్లు ఇచ్చే రోజులు పోయినాయి. ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క క్వశ్చన్ వస్తూ ఉంది. ఇందాక నేను మీకు చూపించాను కదా క్వశ్చన్ ఎంత పెద్దది ఉందో. మొత్తం క్వశ్చన్ నేను మీకు ఎగ్జామ్ పేపర్ ఇందాక నేను మీకు క్లియర్గా చూపించలేదు. ఓకేనా? ఒక్కొక్క క్వశ్చను ఫుల్ పేజ్ వస్తూ ఉంది. ఇదిగోండి ఫుల్ పేజ్. అవునా? ఒక్కొక్క క్వశ్చన్ మీరు ముట్టుకుంటే ఫుల్ పేజ్ వస్తూ ఉంది. నేను మీకు క్లియర్గా అనాలిసిస్ చేసి ప్రతి క్వశ్చన్ ప్రతి టర్మ్ బేర్ యాక్ట్ కూడా చదివి నేను ఈ మెటీరియల్ ప్రిపేర్ చేసి ఇవ్వబోతున్నాను మీకు. ఓకే. ఫస్ట్ మనకి టర్మినాలజీస్, ఒక్కొక్క పదం ఇంపార్టెంట్ అండి. ఈ బేర్ యాక్ట్ మీకు ఏం రాకపోయినా బేర్ యాక్ట్ వస్తే చాలు. ఎగ్జామ్లో మీరు
60-70% ఆన్సర్ చేసి వచ్చేస్తారు, విచ్ ఈస్ నియర్ టు అవర్ కట్ ఆఫ్. ఏమి రాకపోయినా ఓన్లీ బేర్ యాక్ట్ మీ మైండ్లో, నేను బట్టి కొట్టమనట్లేదు, గుర్తుపెట్టుకోమనట్లేదు, బేర్ యాక్ట్ని జస్ట్ మీ మైండ్లో ఉంటే చాలు, అర్థం చేసుకోగలిగితే చాలు, అర్థమే. ఓకే, ఇండియా దట్ ఈజ్ భారత్. మనకి G20 సమ్మిట్లో కూడా మనకి దీనికి సంబంధించి కాంట్రవర్సీ ఒకటి కనిపించింది. ఆ టైంలో కూడా మన డిస్కషన్ 2023 G20 సమ్మిట్లో కూడా మనం చూసాం ఇది, అవునా? ఎస్, ఇలాంటివి మనకు కావాల్సిన ఇంపార్టెంట్. మనకి ఇండియా దట్ ఈజ్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ షల్ బీ బదులు మే బీ అనిచ్చుంటే ఇండియా ఈక్వల్ టు యుఎస్ఏ అనొచ్చు, ఇండియా ఈక్వల్ టు యుఎస్ఏ అనొచ్చు. ఇండియా ఎలా ఉందో యుఎస్ఏ ఎలా ఉందో ఇండియా కూడా అలానే ఉంటుంది, ఒకవేళ షెల్ బదులు మే పదం వాడేసి ఉంటే. అంత లోతుంటుంది కాన్స్టిట్యూషన్లో ఒక్కొక్క వర్డు. మన ఫోర్ ఫాదర్స్ తయారు చేసిన కాన్స్టిట్యూషను ఒక్కొక్క పదం వాళ్ళు అది అంటూ ఒక్కొక్క పదం రాయాలంటే నరాలు తెగిపోతాయని, ఆ రకంగా కాన్స్టిట్యూషన్ ఫోర్ ఫాదర్స్ తయారు చేసి ఉన్నారు మనకి. ఓకేనా, చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్క పదం మీరు అర్థం చేసుకుంటే. మేబీ, షెల్ బీ. ఎందుకన్నాను మేబీ షెల్ బీ అంటే, ఇక్కడ చూసుకోండి, ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బీ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే అన్ని ఆ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ అన్నీ కలిసి ఉండాలి. కావాలంటే వేరు పడిపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉందండి, ఎగ్జాంపుల్ తీసుకుందాం. తెలంగాణ వేరే కంట్రీగా రావాలనుకుందాం, వేరే కంట్రీ కావాలి అని చెప్పి తెలంగాణ డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ అప్రూవ్ చేయవచ్చా అంటే అప్రూవ్ చేయలేము. బికాజ్ ఇండియా షెల్ బీ కంపల్సరీ. షెల్ బీ అంటే కంపల్సరీ, ఎటువంటి అనుమతి లేదు ఈ ఆర్టికల్లో. షెల్ బీ కలిసి కట్టుగానే ఉండాలి. సరే సార్, యుఎస్ఏలో న్యూయార్క్ అనే సిటీ వేరే కంట్రీగా అవ్వాలి అని చెప్పి తను వాళ్ళ రాజ్యాంగంలో వాళ్ళు రాసుకున్నారు. అవ్వచ్చా అంటే ఎస్, అవ్వచ్చు. ఓకే, దాన్నే మనకి యూనిటరీ అండ్ ఫెడరల్ స్ట్రక్చర్సు అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. ఈ మెటీరియల్లో నేను మీకు క్లియర్గా ఉంది. సో ఇక్కడ షెల్ బీ బదులు ఇక్కడ వాళ్ళ కాన్స్టిట్యూషన్ యుఎస్ఏ కాన్స్టిట్యూషన్లో మేబీ అనే పదం వాడుంటారు. ఎందుకంటే మేబీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆర్టికల్ ఉండదులేండి, మేబీకి షెల్ బీకి డిఫరెన్స్ చెప్తున్నాను మీకు. ఓకే, ఇంత డెప్త్గా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి. డైరెక్ట్గా ఇందులో నుంచి క్వశ్చన్ అలా లెగిసి కనిపిస్తాయండి మీకు బేర్ యాక్ట్లో నుంచి. ఒక్కసారి బేర్ యాక్ట్ చదివిన తర్వాత లేదా ఈ మెటీరియల్ చదివిన తర్వాత ఒకసారి క్వశ్చన్స్ ఆన్సర్ చేసి చూడండి. ఆర్టికల్ 1 to 4కి సంబంధించి మీరు ఒకసారి ఆన్సర్ చేసి చూడండి. ఈ మెటీరియల్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదులేండి, క్లియర్గా ఒక్కొక్క పదం మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను మీకు ఇస్తాను. అసలు పాలిటీ ఎలా చదవాలి అనేది చెప్తున్నాను నేను ఈ వీడియో మొత్తంలో నేను మీకు. ఓకేనా, ఇలా చదవాలి పాలిటీని, ఇలా చదివితేనే మీరు చదువుతున్నట్టు, లేదంటే చదవనట్టు, చదివి కూడా వేస్టే. అది నేను మీకు చెప్పేది. ఓకేనా, సో ఆర్టికల్ బేర్ యాక్ట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఒక బ్లాక్ బాక్స్లో మీకు ఈ పీడిఎఫ్లో ఆర్టికల్స్ అన్నీ బేర్ యాక్ట్లో ఏమున్నాయి అనేది చూస్తుంది. తప్పకుండా చదవాలి, మ్యాండేటరీ పేజ్ ఇది, మ్యాండేటరీ, చదవకుండా వదిలిపెట్టనే కూడదు. దాని తర్వాత ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ ఒక్కొక్క పేజ్ అండి, ఇదంతా ఒక్కొక్క పేజ్ నీట్గా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఎస్, దాని తర్వాత ఇదే ఆర్టికల్ ఇప్పుడు పైన మొత్తం బేర్ యాక్ట్ చూసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క పదం గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఇందులోనే ఈ మెటీరియల్లోనే ఒక్కొక్క పదం. ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నాం కదా, ఇందులో ఇండియా దట్ ఈస్ భారత్ అనే పదం గురించి మాట్లాడతాము. ఓకేనా, ఫస్ట్ ఫేజ్ ఎక్కడి వరకు తెగ్గొట్టాను, ఇక్కడి వరకు తెగ్గొట్టి ఈ ముక్క గురించి నేను మాట్లాడబోతున్నాను ఈ మెటీరియల్లో. ఫస్ట్ పేజ్లో ఈ మెటీరియల్ గురించి ఇండియా దట్ ఈస్ భారత్ ఎందుకు అంటున్నాము. ఓకేనా, గతంలో మనకి సేద్ గోవిందదాస్ గారు ఏమన్నారు, కృష్ణమాచారి గారు ఏమన్నారు, బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు. ఓకేనా, కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఇండియా పేరు భారతే ఉండాలి అని చెప్పి ఎవరన్నారు. ఓకేనా, దాని తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేశారు డ్రాఫ్టింగ్ కమిటీగా. 2023లో జరిగిన G20 కాంట్రవర్సీ ఏంటి, ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని అన్నారా. ఓకేనా, సో ఇవన్నీ క్లాజులు సబ్ క్లాజులు అండి, ఇంపార్టెంట్. ఒకవేళ ఇండియా పేరు మార్చాలంటే క్వశ్చన్ పడుతుంది మీకు. ఇండియా పేరు మార్చాలి, ఇండియాని భారతే అనాలి, లేదా ఇండియా కెన్ బి ఆల్సో కాల్డ్ యాజ్ భారత్, దీనికి ఏమైనా కాన్స్టిట్యూషన్ బ్యాకింగ్ ఉందా అని అడుగుతాడు. ఎస్ ఉంది. ఏం కాన్స్టిట్యూషన్ బ్యాకింగ్ ఉంది? ఆర్టికల్ 1 సేస్ ఇండియా దట్ ఈస్ భారత్. కాన్స్టిట్యూషన్ బ్యాకింగ్ ఉంది దీనికి. దీని పేరు మార్చాలంటే నువ్వేం చేయాలి? ఇండియాని ఇండియానో లేదంటే ఓన్లీ భారత్నో అనాలి అంటే నువ్వేం చేయగలవు? చెయ్యి, ఆర్టికల్ 368 యూజ్ చేసుకొని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసుకో. ఆర్టికల్ 368 గురించి తెలుసు కదా మీకు, స్పెషల్ మెజారిటీ విత్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్.
అదంతా నేను మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్తాను. ఓకే, సరే. ఎనీవేస్, ఇండియా దట్ ఈస్ భారత్ గురించి, దాని తర్వాత ఫేజ్ 1 గురించి ఇందులో మాట్లాడుకున్నాం. ఫేజ్ 1 అంటే ప్రేజ్ 1 అంటే ఈ ముక్క గురించి, ఇండియా దట్ ఈస్ భారత్ సంబంధించి మనం ఇక్కడ మాట్లాడేసుకున్నాం. ఈ ముక్క గురించి ఇదంతా మాట్లాడుకుంటాం. దాని తర్వాత షెల్ బి అనే పదం గురించి మాట్లాడుకుంటాం. ఫేజ్ 2 షెల్ బి. ఒక్కసారి అర్థమైతే చాలు, రెండు మాట్లాడితే ఈ పేజ్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కసారి ఒక మార్కు మీకు గ్రూప్ 1లో రావాలి. ఇవే మిమ్మల్ని చేంజ్ చేసేది. ఓకేనా? ఇందులో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే పాలిటీ ఆల్ రౌండ్ 360 చేయబోతున్నారు. 360 డిగ్రీస్లో చదువుతున్నారు. ఏమేమి చదువుతున్నారు? ఇక్కడే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లు చదువుతున్నారు, మన కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటున్నారు. దాని తర్వాత ఇంకా అవ్వలేదు ఈ మెటీరియల్. ఒక్కసారి చూడండి, మీరు అమేజ్ అయిపోతారు ఈ మెటీరియల్ చూసి. ఓకేనా? షెల్బీ అంటే ఏంటి, మేబీ అంటే ఏంటి, షెల్బీకి మేబీకి ఎంత డిఫరెన్స్ ఉంది. ఆర్టికల్ 368 ఆర్టికల్ 1 అమెండ్ చేయాలి అంటే 368ని వాడాలన్నాను కదా. 368 అంటే ఏంటి? 2/3 మెజార్టీ ఉండాలి. దాని తర్వాత టోటల్ స్ట్రెంత్ 50% స్టేట్ రాటిఫికేషన్ కావాలి. ఇదంతా క్లియర్గా ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. ఆర్టికల్ 368 దేనికి అవసరం? వీటన్నిటికీ అవసరం. ఒకవేళ ఒక స్టేట్ పేరు మార్చాలి, ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్ర అని చెప్పి మార్చాలనుకున్నాం. ఓకేనా? తెలంగాణని హైదరాబాద్ అని పేరు మార్చేయాలి. సో అప్పుడు ఏ ఆర్టికల్ వాడుకోవాలి? ఆర్టికల్ 368 అవసరమా అవసరం లేదా? ఇవన్నీ. ఓకేనా? టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 1 అవసరమా? 368 అవసరమా? అవసరమే. స్టేట్ పేరు మార్చాలంటే అవసరం లేదు. ఏదైనా స్టేట్ పేరు మార్చాలనుకుంటే పార్లమెంట్ సింపుల్ మెజారిటీతో మార్చేయవచ్చు. ఒక స్టేట్ని 2 ముక్కలు చేయాలన్నా సరే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్గా వేరు అయినాయి కదా. సో ఒక స్టేట్ని 2 ముక్కలు చేయాలన్నా 368 అవసరం లేదు. ఆర్టికల్ 1ని మీరు సింపుల్ మెజారిటీతో అప్రూవ్ చేయించుకుంటే చాలు. సరే, నెక్స్ట్ నేను మీకు ఫస్ట్ షెడ్యూల్ క్లాస్ 2 గురించి మాట్లాడుకుంటాము. ఇందులోనే 3 కేటగిరీస్ గురించి మాట్లాడుకుంటాము. దాని తర్వాత ఆర్టికల్ 1కి సంబంధించి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఆర్టికల్ 1కి సంబంధించి ఆర్టికల్ 1 మాట్లాడుతున్నాను నేను, ఇంకా అవ్వాలా ఆర్టికల్ 1. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ వచ్చేసినాయి. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అయిపోయిన తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఆర్టికల్ 1లో ఇక్కడే వచ్చేసింది. ఇప్పుడు మీకు ఆర్టికల్కి సంబంధించి ఆర్టికల్ 1కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇక్కడే ఉంది, ఆర్టికల్ జడ్జిమెంట్ ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఆర్టికల్ 1 అయిపోయిన తర్వాత అప్పుడు ఆర్టికల్ 2కి వెళ్ళు. ఇది ప్రిపరేషన్ చేసే పద్ధతి. ఓకేనా? లేకుండగా ఆర్టికల్ 1 నువ్వు స్టాటిక్ చదివేసి వెళ్ళిపోతావు. ఆప్షన్ 1 ఇందాక మనం మాట్లాడుకున్న క్వశ్చన్లో ఆప్షన్ 1 ఏంటో నీకు తెలుసు, ఆప్షన్ 2 ఏంటో నీకు తెలీదు. ఇందాక మనం మాట్లాడుకున్న 2023 కేసుకి సంబంధించి మాట్లాడుకున్నాం కదా. లేదా థర్డ్ ఆప్షన్ అమెండ్మెంట్ గురించి ఇస్తాడు. క్వశ్చన్ ఆర్టికల్ 1 గురించే. ఆప్షన్స్ ఒకటి అమెండ్మెంటు, ఒకటి జడ్జిమెంటు, ఒకటి కరెంట్ అఫైరు, ఒకటి స్టాటిక్ ఇస్తాడు. నువ్వు ఉత్త స్టాటిక్ చదువుకొని వెళ్ళావంటే దీనికే వెయిట్ ఎక్కువ ఇస్తున్నారు స్టూడెంట్స్. నేను అదే అబ్జర్వ్ చేసింది. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అదే. స్టూడెంట్స్ దీనికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారు. ఇవ్వకండి. వీటన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. సార్ మీకు మన పాలిటీలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి సార్? గట్టిగా మాట్లాడుకుంటే ఒక 10 నుంచి 15 చాప్టర్స్ ఉన్నాయి సార్. ఇంత డీప్గా నేను చదువుకుంటూ వెళ్తే నాకు 5, 6 చాప్టర్స్ అవుతాయి, మిగతా చాప్టర్స్ అవ్వవు. దాని పరిస్థితి ఏంటి సార్? అవ్వకపోని వదిలేసేయి. నిన్నెవరు 100% కంప్లీట్ చేయమన్నారు? ఇప్పుడు నువ్వు 10 టాపిక్స్ అన్నావు సార్. పాలిటీ మొత్తంలో 10 టాపిక్స్ ఉన్నాయి సార్. ఒక టాపిక్ నుంచి ఒక క్వశ్చన్, ఇంకో టాపిక్ నుంచి ఇంకో క్వశ్చన్, ఇంకో టాపిక్ నుంచి ఇంకో క్వశ్చన్, ఇంకో టాపిక్ నుంచి ఇంకో క్వశ్చన్, అంతే కదా. ఆర్టికల్ ఫండమెంటల్ రైట్స్ గురించే 10 క్వశ్చన్లు ఇచ్చాడుగా ఎగ్జామ్లో, అవునా కాదా? ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి 10 క్వశ్చన్లు ఇచ్చాడు. ఒకటి ఫండమెంటల్ రైట్ గురించి ఇస్తే, ఒకటి ప్రెసిడెంట్ గురించి ఇస్తాడు, ఒకటి గవర్నర్ గురించి ఇస్తాడు. ఇలా ఒక్కో క్వశ్చన్ ఒక్కో దాని గురించి ఇస్తాడు, అవునా? ఇప్పుడు ప్రెసిడెంట్ గురించి ఒక క్వశ్చన్ పడినప్పుడు నువ్వు ప్రెసిడెంట్ గురించి గతంలో జరిగిన అమెండ్మెంట్స్, జడ్జిమెంట్స్ ఇవన్నీ చదవకుండా ఓన్లీ ఒక స్టాటిక్ ఒకటే చదివితే నువ్వు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలవా? చేయలేవు. అయిపోయింది, ప్రెసిడెంట్ క్వశ్చన్ పోయింది. స్టాటిక్ 10కి 10, 15కి 15 స్టాటిక్ చదివేశావు. అమెండ్మెంట్ చదవకపోతే నువ్వు ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేవు. కానీ నువ్వు ఒక 5 టాపిక్లే ఎంచుకో. నీకు హై ఈల్డ్ టాపిక్స్ కావాలంటే చెప్తాను నేను. 5 టాపిక్స్కే ఎంచుకో. కానీ ఆ 5 టాపిక్స్ని పర్ఫెక్ట్గా 360 డిగ్రీస్లో వాటన్నిటిని నువ్వు కవర్ చేయి. అది నేను చెబుతుంది. ఓకేనా? 360 డిగ్రీస్లో అమెండ్మెంట్స్ చదువు, దాని తర్వాత జడ్జిమెంట్స్ చదువు, దాని తర్వాత కరెంట్ అఫైర్స్ చదవాలి, అండ్ స్టాటిక్ కూడా చదవాల్సిందే. ఒక టాపిక్ ముట్టుకుంటే ఈ 4 అయినాయో లేవో చూసుకొని ముందు అయిపోతేనే నెక్స్ట్ ఆర్టికల్ దగ్గరికి వెళ్ళాలి.
టర్మినాలజీస్ కూడా ఇంపార్టెంట్. టర్మినాలజీస్ కూడా అయిందో లేదో చూసుకో. ఓకేనా? సో ఇలా మనం నెక్స్ట్ ఆర్టికల్ 1 అయిపోయింది కదా. ఆర్టికల్ 1కి సంబంధించి మొత్తం చెప్పేశాను సార్. నేను ఏమేమి చెప్పాను, నేను మీకు క్లియర్గా ఆర్టికల్కి సంబంధించి జడ్జిమెంట్స్ ఏమేమి ఉన్నాయో ఇచ్చాను, బేర్ యాక్ట్ ఇచ్చాను, టర్మినాలజీస్ అయిపోయినాయి, అమెండ్మెంట్స్ ఇచ్చాను, దాని తర్వాత కరెంట్ అఫైర్ ఇచ్చాను. కరెంట్ అఫైర్ లాస్ట్ 20 years అన్నారు కదా సార్, ఇవ్వలేదేంటి? అక్కడ కొద్దిగా మెటీరియల్ కిందకి వెళ్ళండి, మీకు అర్థమైపోతుంది. ఆర్టికల్ 1 అయిపోయింది కదా సార్. క్లాజు ముక్కలు చేసి ఆర్టికల్ మొత్తాన్ని చదివేసాము. ఇప్పుడు ఆర్టికల్ 2 దగ్గరికి వెళ్ళిపోదాం సార్. ఆర్టికల్ 2 మళ్ళీ డీప్ డైవ్. ఫ్రేజ్ 1, పార్లమెంట్ మే బై లా అడ్మిట్ ఇన్ ద యూనియన్. సరే, మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్. నా క్వశ్చన్ ఏంటంటే, మన ఇండియాలో స్టేట్స్ ఎన్ని ఉన్నాయి సార్? సరే, అది కాదు క్వశ్చన్. 27, 28, 29 అది కాదు క్వశ్చన్. ఇవాళ 28 ఉంటే రేపు పొద్దున్న 29 అవుతుంది. అది కాదు నా క్వశ్చన్. ఒక స్టేట్ ఉందండి. మన ఇండియాలో ఒక స్టేట్ ఉంది. ఒక మూలన, ఇటువైపు మూలన ఒక స్టేట్ ఉంది. ఏదో ఎక్స్ అనే స్టేట్ ఉంది, పేరేం చెప్పను నేను. పక్కనే మన వేరే దేశం ఉంది, శత్రు దేశం ఉంది. ఈ స్టేటు ఇండియా ఈ కంట్రీకి ఇచ్చేయాలనుకుంటే, ఈ కంట్రీ ఉందో, పాకిస్తాన్ ఏదైతే ఉందో, ఈ పాకిస్తాన్కి ఈ స్టేట్ ఇచ్చేయాలి అంటే కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఉందా లేదా? ఎక్కడైనా డైరెక్ట్గా ప్రొవిజన్ ఉందా లేదా నాకు చెప్పాలి. కాన్స్టిట్యూషన్లో మన ఇండియాలో ఏదైనా స్టేటు పక్క కంట్రీకి ఇవ్వడానికి ఎక్కడైనా ప్రొవిజన్ డైరెక్ట్గా ఏదైనా ఒక పదం నాకు చూపించండి. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్పుడు మీరు పాలిటీ పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా అనేది నేను చెప్తాను. సరేనా? ఎస్. నెక్స్ట్ చూసుకుంటే, నెక్స్ట్ మన ఎక్కడి గురించి మాట్లాడుతున్నాం సార్? ఇందాక నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్లో బీరుబారి కేసు తీసుకొని రాకండి. ఓకేనా? బీరుబారి కేసు తీసుకొని వచ్చేసి అందులో ఉంది సార్, బీరుబారి టెరిటరీ పాకిస్తాన్కి ఇచ్చామని చెప్పి అనకండి నాతో. ఓకేనా? నేను కాన్స్టిట్యూషన్లో ఉందా అన్నాను, జడ్జిమెంట్స్లో ఉందా అనలేదు. జడ్జిమెంట్స్ కాదు నేను అడిగేది, కాన్స్టిట్యూషన్లో ఉందా లేదా. సరే, నెక్స్ట్ మనం ఆర్టికల్ 2 గురించి మాట్లాడుకుంటాం. ఇందులో కూడా మనం ఆర్టికల్ 2కి సంబంధించి ప్రైజెస్ అన్నీ డిస్కస్ చేసుకుంటాము. దాని తర్వాత ఆర్టికల్ 2 వర్సెస్ ఆర్టికల్ 3 చూసుకుంటాము. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ చూసుకుంటాను. ఇందులో మెమరీ హింట్స్ కూడా ఉంటాయండి. కావాలంటే మన స్కై అకాడమీలో మెమరీ హింట్స్ కూడా ఉంటాయి, మీ అందరూ తెలిసిందే. ఈ మెటీరియల్లో మెమరీ హింట్స్ కూడా ఉంటాయి అండ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్కి సంబంధించి ఉంటాయి. దాని తర్వాత అమెండ్మెంట్స్ ఆర్టికల్ 2లో ఏమేమి జరిగినాయి అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ ఆర్టికల్ 3 ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్. ఓకే, ఆర్టికల్ 3లోనే ఇందాక నేను మీకు అడిగిన క్వశ్చన్కి ఆర్టికల్ 3లో ఆన్సర్ మీకు కనిపించకపోవచ్చు. చూసి చెప్పాలి నాకు మీకు. ఓకేనా? ఎస్. దాని తర్వాత ఆర్టికల్ 3కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. జడ్జిమెంట్స్ కూడా చూసుకుంటాము. దాని తర్వాత ఫైనల్గా ఇదే మెటీరియల్లో ఆర్టికల్ 4 గురించి మనం తీసుకుంటాం. ఇంటర్లింకింగ్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ ఇంటర్లింకింగ్. ఓకే, ఆర్టికల్ 4 ఏం చెబుతా ఉంది, 2, 3కి సంబంధించి ఏమైనా ఇంటర్లింకింగ్ ఉందా వీటికి, అది కూడా చూసుకుంటూ ఉండాలి. ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్, అమెండ్మెంట్ చూసుకుంటాం. ఇప్పుడు వచ్చాం మెయిన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆర్టికల్ 1 నుంచి 4 వరకు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఏం అడుగుతుంది మిమ్మల్ని? ఓకే, ఈ ఆర్టికల్ వరకే అండి. ఈ ఆర్టికల్ 1 to 4 360 కన్నా ఎక్కువ బియాండ్కి వెళ్తున్నాం. ఇంకా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తేనే కదా మనకు అర్థమవుతుంది ఎలా అడుగుతున్నారు ఈ ఆర్టికల్స్ నుంచి అని. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమున్నాయి, మెయిన్స్ ఆన్సర్ రేటింగ్ ఏమున్నాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి ఆ క్వశ్చన్స్ని. ఓకేనా? యాంగిల్ ఏంటి, డెప్త్ యాంగిల్ ఎలా చేయాలి, కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ ఎలా చూసుకోవాలి, ప్రతిదీ ఇందులో మాట్లాడుకుంటాం. ఓకేనా? సో దాని తర్వాత మనం దీని గురించి చూసుకున్న తర్వాత ఏపీపీఎస్సీ కూడా అండి. ఏపీపీఎస్సీకి సంబంధించి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతున్నాడు అది కూడా చూసుకుంటాం. ఎంసీక్యూస్ చూసుకుంటాము. ఇవన్నీ చూసుకున్న తర్వాత టఫెస్ట్ ఎంసీక్యూస్ ఇందులో కూడా అడగడం జరుగుతుంది. ఇదే మెటీరియల్లో ఎంసీక్యూస్ కంప్లీట్ ఆల్రౌండ్ మెటీరియల్ అండి ఇది. ఓకేనా? సో దాని తర్వాత మీకు ఎంసీక్యూస్ డెప్త్గా ఉంటాయండి, హార్డ్గా ఉంటాయి, డెప్త్గా ఉంటాయి, అవసరమైనవి ఉంటాయి. ఓకే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీపీఎస్సీ ఎంసీక్యూస్ కూడా ఇందులో నేను మీకు ఇంక్లూడ్ చేసి పెట్టాను. దాని తర్వాత ఇదిగోండి సార్, మీ లాస్ట్ 20 years కరెంట్ అఫైర్స్ ఓన్లీ ఆన్ ఆర్టికల్ 1 to 4. ఓకే, ఆర్టికల్ 1 to 4 రీసెంట్గా లాస్ట్ 20 yearsలో ఏమేమి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, క్రోనాలజీలో క్లియర్గా మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఇవ్వడం జరుగుతుంది. సార్ మీరు 30 పేజీలు మెటీరియల్ ఇచ్చారండి ఆర్టికల్ 1 to 4, మేము యాడ్ చదివేది సార్. నువ్వు చదవకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా ఫేమస్ పుస్తకం తీసుకో, 300 పేజీల నుంచి 400 పేజీలు ఉంటుంది. నువ్వు మొత్తం చదువుతావా? ఒక్క స్టూడెంట్ని చూపించండి నాకు, మొత్తం పుస్తకంలో ప్రతి వర్డ్ చదివాను అని చెప్పి. స్కిప్ చేయాలి కదా. చేయకపోతే నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పుస్తకం రాసిన వ్యక్తి కూడా ఆ పుస్తకంలో రెండోసారి ఆ పుస్తకం మొత్తాన్ని చదువుంటారు, రాసేటప్పుడు కాదు, రెండోసారి. ఓకేనా? నువ్వు స్కిప్ చేస్తావు, అవసరమైన స్కిప్ చేసి ఏది చదవాలో కాదు, నేను మీకు చెప్తూ ఉంటాను, ఏది వదలాలో తెలియాలి ముందు. ఓకేనా? సో నేనేమంటానంటే, సార్ ఇది ఆర్టికల్ 1 to 4లో నువ్వేమేమి నేర్చుకుంటున్నావు తెలుసా? ఇక్కడ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్, అమెండ్మెంట్స్,
దాని తర్వాత కరెంట్ అఫైర్స్ ప్రతిదీ కవర్ అయిపోతుందండి. ఇంకా 1 to 4 నువ్వు వెనక్కి తిరిగి చూడవసరం లేదు. 30 పేజీలు ఉందంటే 30 పేజీలు కొద్దిగా ఉంటుంది. ఓకేనా, చదవాల్సిందే. సరే సార్ మేము చదవలేము అంటే నీకు లాస్ట్లో సమ్మరీ పేజ్ కూడా ఇచ్చాను. అండ్ సమ్మరీ పేజ్ ఒకటి మాస్టర్ టేబుల్ కాదు, 1 లైనర్స్ కూడా ఇచ్చాను. చదవాలనుకుంటే ఇదైనా చదువు, ఇది కూడా డెప్త్గానే ఉంటుంది. సో ఎనీవేస్ ఓవరాల్గా ఈ మెటీరియల్ ఇంతవరకే. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, సార్ నేను మొత్తం మెటీరియల్ 30 పేజీలు చదవను సార్ అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 చదవడం మానేసి. లేదు సార్ నేను చదువుతాను, నాకు కొద్దిగా వేరే టాపిక్స్ కూడా నేను చదువుతూ వెళ్తాను, ఈ కొన్ని మెటీరియల్స్ నాకు 1 లైన్ పేజెస్ కూడా ఇవ్వండి సార్ అంటే 1 లైన్ పేజ్ కూడా కావాలంటే మీకు లాస్ట్ 2-3 పేజెస్ 1 లైన్ పేజెస్ కూడా ఉంటాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మీరు చదివేది గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వబోతున్నారండి, ఆ రకంగానే ఆలోచించండి. మీరు 30 పేజీల మెటీరియల్ ఎంతసేపట్లో చదవాలి? 30 నిమిషాల్లో చదివేసి పక్కన పడేయాలి. ఆ రకంగా మీరు కంటెంట్ని గ్రాప్స్ చేయాలి. ఓకేనా, 4 గంటలు చదువుతున్నాను అంటే 4 గంటలు చదివే 4 గంటలు కాదు, ప్రొడక్టివిటీ 4 గంటలు చూపించాలి మీరు. అంటే పుస్తకం పట్టుకొని 4 గంటలు చదివారంటే మీకు ఎంత ప్రొడక్టివ్ ఉండాలంటే 30 నిమిషాల్లో ఈ 30 పేజీల మెటీరియల్ కంప్లీట్ చేయగలగాలి. ఫస్ట్ రీడింగే ఎప్పుడైనా హార్డ్ ఉంటుంది. ఫస్ట్ రీడింగే నీకు ఒక్కొక్క పదం గుర్తు చేసుకుంటుంది. అండర్లైన్ చేసుకో, హైలైట్ చేసుకుంటూ వెళ్ళు, ఇంపార్టెంట్ టర్మినాలజీస్ హైలైట్ చేసుకుంటూ వెళ్ళు. నెక్స్ట్ టైం నువ్వు ఎప్పుడైతే చదువుతున్నావో, నెక్స్ట్ టైం ఎప్పుడైతే రివైజ్ చేయబోతున్నావో, ఆ రివైజ్ చేసేటప్పుడు ఓన్లీ ఇంపార్టెంట్ టర్మినాలజీస్ చూస్తావు. ఇప్పుడు నీకు 30 నిమిషాలు పట్టొచ్చు, తర్వాత నీకు 2 నుంచి 3 నిమిషాలే, లేదా మ్యాక్సిమం 5 నిమిషాలే ఈ టాపిక్. ఓకేనా, కానీ నీకు కంప్లీట్ కవర్ అవుతుంది. ఇలాంటి మెటీరియల్ నేను ప్రిపేర్ అయ్యే టైంలో ఉండుంటే నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని. అలాంటి మెటీరియల్ వదులుకోకండి. ప్రస్తుతం ఈ మెటీరియల్కి సంబంధించి ఎక్కడ దొరుకుతుంది సార్ అనేది కూడా చెప్తాను నేను మీకు. మన ఫస్ట్ మన రుద్ర బ్యాచ్ ఏదైతే ఉందో, ఆ రుద్ర బ్యాచ్ వాళ్ళకి మీకు మీ పాలిటీ సెక్షన్లో పాలిటీకి సంబంధించి మీకు ఫోల్డర్ ఒకటి ఉంటుంది. ఆ ఫోల్డర్లోనే ఈ మెటీరియల్ ప్రతి సబ్జెక్ట్కి మీకు ప్రతి టాపిక్కి ఇలానే మెటీరియల్స్ ఉంటాయి మన దగ్గర, అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అక్కడ ఒకసారి చూడండి. అండ్ టెలిగ్రామ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, టెలిగ్రామ్ మెంబర్స్ అండ్ వాట్సాప్ ఛానల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, నేను మీకు వాట్సాప్లో ఈ మెటీరియల్ పోస్ట్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. అండ్ మొత్తం పాలిటీకి సంబంధించి ఇక్కడ 2 క్వశ్చన్లు అండి. ఇక్కడ మొత్తం పాలిటీకి సంబంధించి మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి. బీరుబారి కేసు అంటే ఏంటి, సిక్కిం కేసు ఏంటి, ప్రతి పదం మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్పుడు నేను మీకు మొత్తం ప్రిపేర్ చేసిస్తాను, వీడియో తయారు చేసిస్తాను. కాకపోతే వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అవునా, ఒక్కొక్క క్లాసు మీకు 1 అవర్ నుంచి 1.5 అవర్ మినిమం పడుతుంది ఒక్కొక్క ఆర్టికల్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలంటే. కానీ ఒక్కసారి విన్న తర్వాత మళ్ళీ మీరు ఏ పుస్తకం, నేను 100% డ్యామ్ షూర్గా చెప్తున్నాను, మీరు ఎగ్జామినేషన్లో ఈ మెటీరియల్ దాటి మీకు క్వశ్చన్ పడదు. అంతే, ఇంక పడదు, ఇంక అయిపోయింది. ఇదే ఫైనల్ డెడ్ లైన్ అన్నమాట. దీనికి మించి మీకు క్వశ్చన్ పడదు. ఒకవేళ పడినా అందులో ఉన్న 3 ఆప్షన్స్ మీరు క్లియర్గా ఎలిమినేట్ చేసేస్తారు. 4వ ఆప్షన్ దగ్గర లైట్గా కన్ఫ్యూజ్ అవుతారు అంతే. ఒకవేళ డెప్త్ హార్డ్ లెవెల్ ఈసారి ఇప్పటి వరకు హిస్టరీలో అంత హార్డ్ పేపర్ లేదయ్యా అని మీకు టాక్ వస్తుంది కదా, ఆ పేపర్లో కూడా మీరు 50 to 75 3:1 1:3 ఎలిమినేషన్లో మీరు తీసుకొని వెళ్ళిపోతారు దాన్ని, ఆ క్వశ్చన్ని. ఓకేనా, సో ఆ రకంగా ఉంటుంది ఈ మెటీరియల్. ఓకే, రుద్ర బ్యాచ్ ఎవరైతే ఎన్రోల్ అయి ఉన్నారో, రుద్ర బ్యాచ్ 999లో మనకి యాప్లో అవైలబుల్గా ఉంది, ఫ్యూ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. తొందరగా జాయిన్ అవ్వండి. రుద్ర బ్యాచ్ గురించి మీ అందరికీ తెలిసిందే. మీకు ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి వీడియో, మీ ఎగ్జామినేషన్ కావాల్సిన ప్రతి సిలబస్లో ఉన్న ప్రతి వీడియో రుద్ర బ్యాచ్లో అవైలబుల్గా ఉంటుంది. డెప్త్గా మెమొరీ హింట్స్తో ఉంటుంది. దాని తర్వాత ఇదే రుద్ర బ్యాచ్లో మీకు పీడిఎఫ్స్, ఇంత డెప్త్ పీడిఎఫ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయండి. దాని తర్వాత ఈ పీడిఎఫ్స్ తర్వాత మీకు నెక్స్ట్ ఏముంటాయంటే క్విజెస్, దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ గైడెన్స్ ఉంటుంది. ఏంటి సార్ ఈ గైడెన్స్ చాలా డెప్త్, మీకు ఆన్సరబిలిటీ కావాల్సిన ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి. ఈ టైంలో మీకు కావాల్సింది గైడెన్స్ ఏముంటుందయ్యా అంటే, మిమ్మల్ని ఒక టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరెవరు ఉంటారు సార్ అంటే, ఒకటి నేను, రెండోది ట్యూటర్, ఇంకో ట్యూటర్ ఉంటారు, మూడోది ద స్టూడెంట్ ఉంటారు. ఈ ముగ్గురే ఉంటారు ఈ గ్రూప్లో. ప్రతిరోజు మార్నింగ్ 6 AM మీకు షెడ్యూల్ వస్తుంది. ఈరోజు ఏం చదవాలి, పాలిటీ చదవాలి, పాలిటీలో ఏ టాపిక్ చదవాలి, ఫండమెంటల్ రైట్స్ చదవాలి, ఫండమెంటల్ రైట్స్ ఎలా చదవాలి, ఎగ్జామినేషన్ యాంగిల్ ఏంటి, ఎగ్జామినర్ ఎలా అడగొచ్చు దీన్ని, రీసెంట్ ఎగ్జామినేషన్ డెవలప్మెంట్స్ ఇవి ఎలా ఉన్నాయి, ఎంత డెప్త్గా ఈ టాపిక్ని తీసుకొని వెళ్ళాలి, పైన చదివేసి వదిలేసేయండి. ఇవన్నీ నేను చెప్తాను మీకు ఆ మెసేజ్లో. ఓకేనా, సో ఇది అయిపోయిన తర్వాత మీకు మార్నింగ్ 6 AM షెడ్యూల్ వచ్చేసిన తర్వాత మళ్ళీ 6
PM ఈవినింగ్కి ఈరోజు చదివిన ఫండమెంటల్ రైట్స్ ఇచ్చాను అనుకోండి ఈరోజు, ఆ రోజు సాయంత్రం మీకు క్విజ్ పెట్టడం జరుగుతుంది. 6 PMకి మీకు క్విజ్ ఉంటుంది. 6:30కి మళ్ళీ ఆన్సర్స్ రివీల్ అవుతాయి. మీరు ఆన్సర్స్ ఈ గ్యాప్లో చేసి నాకు పంపిస్తారు అదే గ్రూప్లో. ఆన్సర్స్ రివీల్ అయిన తర్వాత మీరు ఆన్సర్ చెక్ చేసుకుంటారు, స్కోర్ వస్తుంది మీది. ఆ స్కోర్ వచ్చిన తర్వాత ఇదే ఆన్సరబిలిటీ. అమ్మో సార్ ఇవాళ పొద్దునే షెడ్యూల్ పంపించండి, సాయంత్రానికి నేను కంప్లీట్ చేసేయాలి. కంప్లీట్ చేసి వేరే చదువుకో, లేదంటే వేరే పని ఏమైనా ఉంటే చూసుకో. ఓకేనా? 100 days పర్ఫెక్ట్ ప్లాన్ చేసి మిమ్మల్ని ప్రిలిమ్స్కి రెడీ చేయించే బాధ్యత నాది. వన్స్ ప్రిలిమ్స్ రెడీ అయిపోతే ఇదే బ్యాచ్లో మీకు మెయిన్స్ కూడా ట్రైనింగ్ జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ 999. ఓకేనా? తెలుగులో ఇంత తక్కువ ప్రైస్లో ఇంత డెప్త్గా కంటెంట్ మీరు ఎక్కడ చూసుండరు, మీకు కనిపించేది కూడా బ్యాచ్లో జాయిన్ అయిన తర్వాత మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. జస్ట్ యాప్ కూడా చాలా సింపుల్గా స్కై అకాడమీ తెలుగు, స్కై అకాడమీ తెలుగు .in/ఇన్స్టాల్ అని కొట్టండి చాలు, అయిపోయింది, యాప్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ప్లేస్టోర్లో వెళ్ళటము, స్కై అకాడమీ తెలుగు సెర్చ్ చేయడము, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయడము, దాని తర్వాత వెరిఫికేషన్స్ పాస్, ఇవన్నీ వద్దు. చాలా సింపుల్. జస్ట్ 1 MB యాపే మీ ఫోన్స్లో, ప్రతి ఫోన్లో రన్ అవుతుంది. 1 MB, ఇప్పటివరకు 1 MB యాప్ మీరు చూసుంటారు. 1 MB యాప్ ఇది. ఓకేనా? 500 MB 400 MB కాదు. ప్లేస్టోర్లో ఉన్న యాప్ కాదు, ఇప్పుడు కొత్తగా బిల్డ్ అయిన ఈ యాప్ మాత్రమే చూడడానికి ట్రై చేయండి. ప్లేస్టోర్లో ఉన్న యాప్ పాత యాప్, ఆ యాప్ యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేయండి. కాకపోతే ప్రస్తుతం ఈ యాప్నే వాడండి. కొత్త AI ఫీచర్స్తో, AI టెర్మినాలజీ, మీకు AI ఆన్సరింగ్. ఎప్పుడు ఆన్సరు? మీరు క్విజ్ చేస్తున్నారు, ఆ టైంలో క్విజ్ చేస్తూ మధ్యలో నాకు మెసేజ్ అయితే చేయలేరుగా. క్విజ్ ఏదో ఒక క్వశ్చన్ చదువుతున్నారు, మధ్యలో మీకు డౌట్ వచ్చింది, బీరుబారి అనే కేసు సంబంధించి డౌట్ వచ్చింది. ఆ టైంలో మీరు ఆ క్విజ్ వదిలేసి ఇంకొక యాప్ ChatGPT ఓపెన్ చేయలేరుగా, టైం అయిపోతూ ఉంటుంది కదా క్విజ్ది. సో అక్కడికక్కడే మీకు ఏమైనా క్విజ్కి సంబంధించి డౌట్ వచ్చింది అంటే పక్కనే ఆస్క్ AI అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయడం, బీరుబారి గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయవా నాకు అని చెప్పి అడిగితే బీరుబారి గురించి ఎక్స్ప్లెనేషన్ వచ్చేస్తుంది. విత్ ఇమేజ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, వితౌట్ మిస్టేక్స్. ఓకేనా? ChatGPTకి మొత్తం, ChatGPT కాదు, అక్కడ ఉన్న ఏదైతే స్కై AI ఏదైతే ఉందో దాన్ని స్కై ట్రైన్ చేసి అక్కడ పెట్టింది. సో మొత్తం మీకు డేటా మొత్తం మంచి యాక్యురసీగా పెట్టడం జరిగింది. AIకి సంబంధించి తప్పు ఇస్తుందేమో AI ఆన్సర్స్ అని చెప్పి మీరు భయపడవసరం లేదు. ఓకే, ఫస్ట్. దాని తర్వాత మీరు ఏదైనా క్లాస్ వింటుంటే మధ్యలో మీకు ఏదైనా డౌట్ వచ్చింది, ఒకవేళ కావాలంటే నా వాట్సాప్ నెంబర్ మీ అవైలబుల్గా ఉంటుంది. వాట్సాప్ నెంబర్కి మీరు నాకు టెక్స్ట్ అయినా చేయొచ్చు, 9491370061 నాకు టెక్స్ట్ అయినా చేయొచ్చు. లేదు సార్ అంటే పక్కనే స్కై AI కూర్చొని ఉంటుంది మీకోసం, దాన్ని ట్యాప్ చేయండి. నాకు కనిపించేది నాకు అర్థం కావట్లేదు, ఇంకోసారి క్లియర్గా ఇమేజ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తావా అంటే క్లియర్గా అక్కడే ఇమేజ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు యాప్ షిఫ్ట్ అయ్యి వేరే యాప్ దగ్గరికి వెళ్ళి ChatGPTకి వెళ్ళి దానికి డబ్బులు కట్టి అది కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుందో లేదో, ఇది ఏం టెన్షన్స్ ఉండవు. ఓకేనా? సో ఓవరాల్గా వీడియో లెంత్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. దట్స్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే రుద్ర బ్యాచ్ వదులుకోకండి. చాలా ఇంపార్టెంట్ బ్యాచ్ అది. మీకు ఒక ఆన్సరబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది చదువు మీద. ఓకేనా? అండ్ ఎస్, వితౌట్ మెంటార్షిప్, వితౌట్ కోర్సులు కూడా మీరు ప్రశాంతంగా క్రాక్ చేయవచ్చు. కాకపోతే ఏది చదవాలి, ఏది వదలాలి మీరు తెలుసుకోవడానికి 1 year సరిపోతుంది. దాని తర్వాత దాన్ని ప్రిపేర్ అయ్యి ఏది పర్ఫెక్ట్గా ఏ పాత్రలో ప్రిపేర్ అవ్వాలి అనడానికి ఇంకో సంవత్సరం. ఓకేనా? ఈ గ్యాప్లో, ఈ వాల్యుబుల్ టైంలో మీరు పుస్తకాలు కొని అవి మళ్ళీ అప్డేటెడ్ వర్షన్లో వస్తాయి నెక్స్ట్ ఇయర్కి, ఆ అప్డేటెడ్ వర్షన్లో కొని ఇవన్నీ కాదు. జస్ట్ 999లో మీకు మోస్ట్లీ ఒక వారం 10 రోజులు ఖర్చు ఉంటుంది. ఇది అంతేనా? ఒక రోజులో 1000 రూపాయలు, ఒక వారంలో 1000 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. 999లో మీకు మెంటార్షిప్తో పాటు వస్తూ ఉంది. అంత వాల్యూ ఉన్నది, మీరు వదులుకోకండి. ఎస్, మీ ఓన్లీ వీడియో కోర్స్ కావాలంటే వీడియో కోర్సు, PDF కోర్సులు కూడా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, 499కి 699కి కోర్సులు. వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, UPSC ఎండోమెంట్కి వీటికి ప్రిపేర్ అవుతున్నా మనకి యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మీరు విన్నారు అంటే ఎస్, నాకు తెలుసు మీరు ఎగ్జామినేషన్లో ఏదో ఒకటి క్రాక్ చేద్దాం ఈసారి, గట్టి కూర్చుందాం అని చెప్పి కూర్చున్న వాళ్ళని నాకు తెలుసు. సో లాస్ట్ వరకు వచ్చిన మీ అందరికీ నేను ఒక స్పెషల్ కూపన్ కూడా ఇస్తాను. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు నా క్లాస్ వింటున్నారు అంటే మీకు స్పెషల్ కూపన్ ఇవ్వాల్సిందే. ఓకే, 9491370061 దీనికి ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి, కూపన్ నేను మీకు పంపిస్తాను. ఓకే, ఇంకా డిస్కౌంట్ వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ లెర్నింగ్. బై బాయ్.